హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైపాల్ లాండే ఛానల్. ఇవాళ వీడియోలో డిస్కస్ చేసే పాయింట్ ఏంటంటే నీట్ యూజీ 2024 అడ్మిట్ కార్డులు అయితే రిలీజ్ చేశారు. ఈ అడ్మిట్ కార్డులో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి, మరి అడ్మిట్ కార్డులో మనం కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఫిల్ చేయాల్సి వస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ ఏ విధంగా ఫిల్ చేయాలి, దీంతో పాటు ఆ ఇన్స్ట్రక్షన్స్, కొన్ని ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయి, ఆ ఇన్స్ట్రక్షన్స్ కూడా డిస్కస్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. మరి నీట్కి సంబంధించి అప్లికేషన్ స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేస్తే మీరు కాలేజీలో జాయిన్ అయ్యి రియంబర్స్మెంట్ తీసుకునేంత వరకు ఏ ప్రాసెస్ అయితే ఉందో ఆ ప్రాసెస్ అంతా కూడా మనం ఏ క్యాట్, బీ క్యాట్, ఇటు నీట్ సంబంధించి ఎంసీసీ వాళ్ళు కండక్ట్ చేసే కౌన్సిలింగ్, ఆల్ ఇండియా కోటా, ఓపెన్ సీట్ కోటా, డీమ్డ్, వీటికి సంబంధించి ఎన్నో రకాల వీడియోలు అయితే అప్లోడ్ చేయబోతా ఉన్నాం. అలాంటి వీడియోలు మీ దాకా రావాలంటే కంపల్సరీగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడము, ఈ వీడియోని లైక్ చేయడం అసలు మర్చిపోకండి. ఇక డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తే, మరి నీట్కి సంబంధించి అఫీషియల్ వెబ్సైటు exams.nta.ac.in/neet. సో అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ నీట్ యూజీ 2024 అడ్మిట్ కార్డ్ లైవ్ అని చెప్పేసింది. ఇక చెక్ చేసుకుంటే క్లిక్ హియర్ ఫర్ అడ్మిట్ కార్డ్ అని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. ఇక్కడ సిటీ ఇన్ఫర్మేషను, లాగిన్. సో రీసెంట్గా మనకు క్లిక్ హియర్ అడ్మిట్ కార్డ్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ చెక్ చేద్దాం. ఈ అడ్మిట్ కార్డుకి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి వెంటనే ఇన్ఫర్మేషను, అప్లికేషన్ నంబరు, డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ ఈ ఎంటర్ సెక్యూరిటీ అని చెప్పేసి క్యాప్చా ఉంది. ఈ డీటెయిల్స్, మీ అడ్మిట్ కార్డులో ఏ డీటెయిల్స్ అయితే ఉన్నాయో ఆ డీటెయిల్స్ ఎంటర్ చేసేసి మీరు ఇక్కడ ఇచ్చినటువంటి బటన్ ఏదైతే ఉందో సబ్మిట్ బటన్ క్లిక్ చేయగానే హాల్ టికెట్ అయితే మీకు రావడం జరుగుతుంది. సో ఈ హాల్ టికెట్లో మనకు చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఒకసారి హాల్ టికెట్ ఏ విధంగా ఉంది అనేది చెక్ చేద్దాం. సో ఈ హాల్ టికెట్ కోసం నేను ఏం చేశానంటే ఒక పీపీటీ అయితే క్రియేట్ చేయడం జరిగింది. సో అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా క్యాండిడేట్ నేమ్, జెండరు, ఆ కేటగిరీ, ఈ వీటికి సంబంధించిన డీటెయిల్స్, ఆ ఫోటో, ఇవన్నీ కూడా మనకు రావడం జరుగుతుంది. ఇక్కడ ఇచ్చిన డీటెయిల్స్ 1-2 సార్లుగా కరెక్ట్గా వెరిఫై చేసుకోండి. ఇక మెయిన్గా మనకు టెస్ట్ సెంటర్ డీటెయిల్స్, మీడియం ఆఫ్ క్వశ్చన్ పేపర్, డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్, నెక్స్ట్ రిపోర్టింగ్ టైం. సో ఇక్కడ మనకు 11 o'clock రిపోర్టింగ్ ఉంది. గేట్ క్లోజ్ టైం 1:30 ఉంది. 1:30 లోపు మీరు ఆ గేట్ దగ్గర ఉంటేనే మిమ్మల్ని అలో చేస్తారు. అయ్యో సార్ ఎగ్జామ్ 2 o'clock కదా అంటే, సో హాఫ్ అన్ అవర్ బిఫోరే ఆ గేట్ అయితే క్లోజ్ చేస్తారు. 11 o'clockకి ఎంటర్ అవుతున్నారు. 11 o'clockకి ఎంటర్ అయితే 5:20కి బయటకు వస్తారు. సో దాదాపుగా ఇన్ అవర్స్ మీరు ఎగ్జామ్ హాల్లో ఉండాల్సి వస్తుంది అనేది ఇన్షూర్ చేసుకోండి. దానికి తగ్గట్టుగా మీరు ముందే ఒక ఫుడ్ కానీ, ఫ్రూట్స్ కానీ తీసుకొని మీరు ఫిజికల్గా కొంచెం మెంటల్గా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ హాల్కి వెళ్ళే ప్రయత్నం అయితే చేయండి. సో అసలే మనకు సమ్మర్ కాబట్టి వాళ్ళైతే వాటర్ బాటిల్ అయితే అలౌ చేస్తున్నారు. ఈవెన్ వాటర్ బాటిల్ అలౌ చేయకపోయినా వాళ్ళు అక్కడైతే వాటర్ కూడా సప్లై చేస్తారు. ఒకవేళ మీకు సంబంధించి అంటే కొంతమంది పేషెంట్స్ కంపల్సరీగా ఎవ్రీ 2 hours 3 hours కూడా కొంత ఫుడ్స్ తీసుకోవాల్సి వస్తుంది. సో అట్లాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు అక్కడ ఉన్న ఇన్విలేటర్ని కనుక మీరు కాంటాక్ట్ అయితే సో వాళ్ళు ఏమైనా ఫ్రూట్స్ అరేంజ్ చేసే అవకాశాలు కూడా ఉండొచ్చు. అది రిక్వెస్ట్ మేరకే. సో ఇక మరొకసారి చెప్తున్నాను, రిపోర్టింగ్ టైము 11 o'clockకి, గేట్ క్లోజింగ్ టైము 1:30 తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా మమ్మల్ని ఎగ్జామ్ హాల్కి అయితే అలో చేయరు. సో ఇంత ముందు ఎందుకనంటే అక్కడ ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ చాలా లెంతీగా ఉంటుంది. దాంతోపాటు మనం ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ మళ్ళీ వేరే ప్రాసెస్ ఉంటుంది. ఓఎంఆర్ షీట్కి సంబంధించి ఏ విధంగా ఫిల్ చేయాలి, అక్కడ అటెండెన్స్ షీట్ ఉంది, ఆ అటెండెన్స్ షీట్ ఏ విధంగా ఫిల్ చేయాలి అనేది కూడా మనకు ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. సో ఆ ప్రాసెస్ అంతా కూడా ఆ ఎగ్జామ్ హాల్లో జరుగుతుంది. కాబట్టి ఆ ప్రాసెస్ కోసమే వాళ్ళు ఇంత ఎర్లీగా రమ్మడం జరుగుతుందో సో ఇన్షూర్ చేసుకోండి. ఇక దీంతో పాటు మనం నెక్స్ట్ చెక్ చేసుకోవాల్సిన సెంటర్ నెంబర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇదే వివేకానంద డిగ్రీ కాలేజ్ ఒక 3-4 ఉండొచ్చు కదా. సో అక్కడ ఫస్ట్ వెళ్ళగానే మనం చెక్ చేసుకోవాల్సింది అంటే సెంటర్ నేమ్తో పాటు సెంటర్ నెంబర్ కరెక్ట్గా వెరిఫై చేసుకోండి. సో ఇక్కడ దీనికి సంబంధించి మనకు అడ్రస్ కూడా, ఆ సెంటర్ ఏ లొకేషన్లో ఉంది ఏంటి దానికి సంబంధించిన అడ్రస్ కూడా. సో అడ్రస్ ఒక్కొక్కసారి ఏంటంటే వీళ్ళు ఎన్టీఏకి ఇచ్చే అడ్రస్లో చిన్న చిన్న పొరపాట్లు కూడా ఉండొచ్చు. కాబట్టి మీరు అక్కడికి వెళ్ళగానే ఇన్షూర్ చేసుకోవాల్సింది సెంటర్ నెంబరు, సెంటర్ నేమ్ కరెక్ట్ ఉందా లేదా అని చెప్పేసి అక్కడ ఉన్న సెక్యూరిటీ వాళ్ళని అడిగి తెలుసుకొని, సో మీరు 11 o'clockకి వెళ్ళగానే ఫస్ట్ చేయాల్సింది సెంటర్ నేము, సెంటర్ నెంబర్ ఇవి కన్ఫర్మ్ చేసిన తర్వాత
సో దాని తర్వాత మీరు మిగతా డాక్యుమెంట్స్ వెరిఫికేషన్కి వెళ్ళే ప్రయత్నం అయితే చేయండి. అంతేగాని సెంటర్ కదా అని చెప్పేసి ఊరుకోకండి. ఫస్ట్ చెక్ చేసుకోవాల్సిన సెంటర్ వెరిఫికేషన్. సో ఈ అడ్మిట్ కార్డులో ఉన్న డీటెయిల్స్ అని వెరిఫై చేసుకున్నారు కదా, మరి వెరిఫై చేసుకున్న వాళ్ళందరూ కూడా మీ సెంటర్ ఎక్కడ అనేది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి. ఎందుకంటే ఒక్కొక్కసారి ఆ సెంటర్ సేమ్ సెంటర్లో ఉన్నప్పుడు ఒకవేళ లొకేషన్ మిస్ అయిపోతే మనకు కూడా ఒక ఐడియా వస్తుంది. మేబీ మీ ఫ్రెండ్సే కూడా సేమ్ సెంటర్లో ఉండొచ్చు. కాబట్టి కింద కామెంట్ బాక్స్లో మీ సెంటర్ నేమ్ అనేది టైప్ చేయడం అయితే అసలు మర్చిపోకండి. ఇక నెక్స్ట్ ఇది పార్ట్ 1. నెక్స్ట్ పార్ట్ 2కి వచ్చేసరికి మనకు ఇదే అడ్మిట్ కార్డులో మనకు ఇక్కడ క్యాండిడేట్ ఫోటో సేమ్ అప్లోడ్ అండ్ అప్లికేషన్ టు బి అఫిక్స్ అని చెప్పేసి ఉంది. మనం ఏదైతే పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉందో ఆ పాస్పోర్ట్ సైజ్ ఫోటో మనం అడ్మిట్ కార్డులో ఉన్నటువంటి పాస్పోర్ట్ ఫోటో ఇక్కడ మనం అతికించాల్సి వస్తుంది. ఇది బిఫోరే అంటే మనము ఎగ్జామ్ సెంటర్కి రీచ్ కాకముందే అంటే ఇవాళ కానీ రేపు కానీ ఆ ఫోటోని అఫిక్స్ చేసుకొని 2 సెట్స్ తీసుకునే ప్రయత్నం అది చేయండి. ఒక సెట్ జాగ్రత్త పెట్టుకొని ఇంకొక సెట్ ఎక్స్ట్రా తీసుకునే ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ ఐ హ్యావ్ అని చెప్పేసి వీటికి సంబంధించిన డీటెయిల్స్ ఎంటర్ చేసే ప్రయత్నం చేయండి. ఇదైతే బిఫోర్ అంటే మనం ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళే ముందే మనం చేసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ ఇంకొక క్యాండిడేట్ లెఫ్ట్ అండ్ థంబ్ ఇంప్రెషన్ టు బి అఫిక్స్డ్ బిఫోర్ ది రీచింగ్ ఎగ్జామ్ సెంటర్. ఇక్కడ బాక్స్ 1 బాక్స్ 2 మీ అడ్మిట్ కార్డులో ఉంటే మీ అడ్మిట్ కార్డులో బాక్స్ 1 బాక్స్ 2 అని చెప్పేసి ఉంటాయి కదా. సో మళ్ళీ ఇంకొకసారి చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. సో మీ అడ్మిట్ కార్డులో ఇక్కడ బాక్స్ 1 1 2 3 ఈ 2 బాక్సెస్ ఏవైతే ఉన్నాయో ఈ 2 బాక్సెస్ మనం ముందే ఫిల్ చేసుకోవాలి. ఒకటి ఫోటో యాక్టివేట్ చేయాలి, లెఫ్ట్ అండ్ థంబ్ ఇంప్రెషన్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ఇన్విజిలేటర్. థర్డ్ బాక్స్లో అయితే మనం ఎగ్జామ్ హాల్లోనే చేయాల్సి వస్తుంది. కాబట్టి ఒకసారి ఇన్షూట్ చేసుకునే ప్రయత్నం చేయాలి. ఇది మన అడ్మిట్ కార్డులో ఉన్నటువంటి పార్ట్ 2కు సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ థర్డ్ పార్ట్కి వచ్చేసరికి ఇక్కడ క్యాండిడేట్ ఫోటో ఇవన్నీ కూడా ఆల్రెడీ మనం చేసాము. నెక్స్ట్ అఫిక్స్ పోస్టల్ కార్డు 4x6 ఏదైతే మనం ఒక బిగ్ సైజ్ ఫోటో తీసుకున్నామో ఆ బిగ్ సైజ్ ఫోటోను కూడా మనం ఇక్కడ ముందే అంటే ఎగ్జామ్ సెంటర్కి రీచ్ అయ్యే ముందే దాన్ని అయితే క్లియర్గా అఫిక్స్ చేయాలి. సో టోటల్గా 3 పార్ట్స్ ఉంటాయి. అడ్మిట్ కార్డ్ తర్వాత స్మాల్ సైజ్ ఫోటో అఫిక్స్ చేయాలి, లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషను. దాని తర్వాత పార్ట్ 3లో ఇవన్నీ కూడా మీకు అడ్మిట్ కార్డులో వస్తాయి. పార్ట్ 3లో మీరు తీసుకెళ్ళిన పోస్టల్ కార్డు 4x6 సైజ్ ఫోటో ఏదైతే ఉందో ఆ ఫోటోని అయితే అఫిక్స్ చేసి మనం ఎగ్జామ్ సెంటర్కి తీసుకెళ్లాల్సి వస్తుంది. ఒకసారి ఇన్షూట్ చేసుకోండి. దీంతో పాటు మనకి ఇన్స్ట్రక్షన్స్ అయితే చాలా ఉన్నాయి. సో ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా దీనిపైన ఆల్రెడీ ఒక వీడియో చేశాను. సో అక్కడ ఎలాంటి వస్తువులు తీసుకెళ్ళొచ్చు, ఎలాంటి వస్తువులు తీసుకెళ్ళకూడదు అనేది ఆల్రెడీ డ్రెస్ కోడ్కి సంబంధించి కూడా ఒక వీడియో చేస్తాను. ఆ వీడియో ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో వీలైతే మరొక వీడియో కూడా చేస్తాను. అడ్మిట్ కార్డులో ఉన్నట్టు ఇన్స్ట్రక్షన్స్ బేస్ చేసుకొని మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. సో ఇంకా చాలామంది అనుకోవచ్చు, సార్ మేము ఐడి ప్రూఫ్ ఏది తీసుకెళ్ళాలి? ఐడి ప్రూఫ్ మీ నేము ఏ విధంగా అయితే ఉందో ఆ నేము మీ తీసుకెళ్ళే ఐడి ప్రూఫ్లో రిఫ్లెక్ట్ అవుతుందా, ఆ రిఫ్లెక్ట్ అయిన ఐడి ప్రూఫ్లో మీ ఫోటో ఉందా లేదా ఇన్షూట్ చేసుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆధార్ కార్డ్ ఫోటో ఉంటుంది, ఆధార్ కార్డ్, ఆధార్ కార్డ్ ఎన్రోల్మెంట్ విత్ ఫోటో, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, లేదంటే ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి ఒరిజినల్ హాల్ టికెట్, ఇలాంటి ప్రూఫ్స్ అన్నీ కూడా మనం తీసుకెళ్ళే ప్రయత్నం చేయొచ్చు. కానీ మీ అడ్మిట్ కార్డులో ఇదివరకే మీరు ఏదైతే ఐడి ప్రూఫ్ తీసుకొని వెళ్తామని చెప్పేసి ఎగ్జామ్ సెంటర్ కడుక్కున్నారో ఆ ఐడి ప్రూఫ్ అయితే కంపల్సరీ తీసుకెళ్ళే ప్రయత్నం అయితే చేయండి. సో నెక్స్ట్ దీనిపైన ఒక వీడియో అయితే చేస్తాను. సో దాని తర్వాత మీకు క్లారిటీ వస్తుంది. మరి మీ ఎగ్జామ్ సెంటర్ ఎక్కడనేది కూడా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తారని చెప్పేసి అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అడ్మిట్ కార్డులు అయితే వచ్చేసాయి. సో తొందరగా డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పటికే మనకు టైం అనేది చాలా తక్కువ ఉంది. డౌన్లోడ్ చేసుకొని ఫస్ట్ మనం చెక్ చేయాల్సింది సెంటర్ నెంబర్, సెంటర్ నెంబర్ టైప్ చేయండి. సెంటర్ కోడ్ కూడా కింద సెంటర్ నెంబర్, సెంటర్ నేమ్ కూడా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆ సెంటర్కి సంబంధించిన మరిన్ని వివరాలు మీకు అందజేసే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఇది మొత్తం అయితే నీట్ యూజీ 2024కి సంబంధించిన అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ అయినాయి. సో మరి ఇన్ఫర్మేషన్ చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ చేసే ప్రయత్నం చేయండి. మీకు వీలైతే ఈ వీడియోని మీ వాట్సాప్ స్టేటస్లో, మీ ఫ్రెండ్స్ గ్రూప్లో, మీ ఫ్యామిలీ గ్రూప్లో, మీ విలేజ్ గ్రూప్లో ఖచ్చితంగా ఈ వీడియోని వైరల్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మనకు May 5th రోజు ఎగ్జామ్ ఉంది. ఇప్పటివరకు కూడా అడ్మిట్ కార్డులు డౌన్లోడ్ కాలేదని చెప్పి చాలామంది కూడా కన్ఫ్యూజన్లో ఉన్నారు. అడ్మిట్ కార్డులు అయితే వచ్చేసాయి. మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.